ఇంకొక పక్కన చూపిస్తే నేను అడుగుతున్నా ఈ కొండే వాళ్ళందరినీ, ఎవరికైనా ₹1 లంచం ఇచ్చారా తమ్ముళ్ళు ఆడబిడ్డలు అని మిమ్మల్ని అడుగుతున్నా? ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా? లేదంటే 2 చేతులు పైకెత్తండి. తప్పకుండా అవన్నీ ఆలోచించి మనం చేసుకుందాం. ఎక్కడ అవినీతి పొరపాట్లు జరగకుండా నియామకాల్లో టెక్నాలజీ ఉపయోగించాం. మీరందరూ చూసుంటారు, ఫిజికల్ ఈవెంట్స్ అన్ని టెక్నాలజీలో పెట్టాం. డిజిటల్ మీటర్తో ఎత్తు ఛాతీ కొలతలు తీసుకున్నాం. లైవ్ గా రికార్డు పెట్టమన్నాం. RFID పెట్టి చిప్పుల సహాయంతో 100 మీటర్లు 1600 మీటర్ల పరుగులు లాంగ్ జంప్ పరీక్షలను నిర్వహించాం. దీనికంటే పగడ్బందీగా ఎవరైనా చేస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. నేను గాని, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గాని, లోకేష్ గాని, బీజేపీ గాని, అనిత గాని ఏ ఒక్కరికైనా రికమెండ్ చేశామా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అది మా చిత్తశుద్ధి, వ్యవస్థపై నుండే మా నమ్మకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ చేసిన తర్వాత నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాష్ట్రానికి ఏం చేయాలో చేయడం కోసం ముందుకు పోతున్నాం. మీరందరూ కూడా నిన్నటి వరకు ఒక ఆలోచన చేశారు, ఉద్యోగం కావాలని ఆలోచన చేశారు. ఇప్పటి నుంచి మీ దృష్టి అంతా కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలపైన ఉండాలి. సైబర్ క్రైమ్ అంటే ఏంటి, ఆర్థిక నేరాలంటే ఏంటి, డ్రగ్ మాఫియా అంటే ఏంటి, మహిళలపైన అత్యాచారాలు జరగకుండా ఉండాలంటే మీరు ఏ విధంగా ఉండాలనో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను ఒకే ఒక విషయం మీకు హామీ ఇస్తున్నా, నేనెక్కడా రాజీ పడం. పవన్ కళ్యాణ్ గారు రాజీ పడరు. అంతకంటే ముఖ్యంగా మా అనిత గారు కూడా ఒక ఆడబిడ్డ సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇచ్చి పోలీసు వ్యవస్థని ముందుకు పంపిస్తున్నారు. చాలా మంది అనుకుంటారు ఆడవాళ్ళు ఏం చేస్తారని. అనితను చూసిన తర్వాత మహిళా కానిస్టేబుల్ గుర్తుపెట్టుకోవాలి. ధైర్యంగా చెప్పండి, మా హోమ్ మినిస్టర్ కూడా మహిళే. మహిళల జోలుకొస్తే తాట తీస్తామని గట్టిగా చెప్పే బాధ్యత మీ అందరిది. ఇంకొక పక్క నేను ఎప్పుడూ ఒకటే నమ్ముతాను, ఒక సుపరిపాలన అంటే, సమర్థవంతమైన పాలన అంటే ఎక్కడికక్కడ లా అండ్ ఆర్డర్ ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రజల్లో ఒక భద్రత ఉంటుంది. నేను ఎన్నోసార్లు చెప్పాను. ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే అందరూ ఆనందంగా సుఖ సంతోషాలతో ఉన్నారంటే, వాళ్ళ ఆస్తులు భద్రంగా ఉన్నాయంటే, బయట పోయిన వాళ్ళు తిరిగి ఇంటికి సేఫ్ గా వస్తున్నారంటే, మనకందరికీ రక్షణగా ఉండే ఏకైక వ్యవస్థ పోలీసు వ్యవస్థ. దానికి కారణం అందులో పనిచేసే పోలీసు సిబ్బందే కారణం అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నారు. 1924 పోలీసు వ్యవస్థకుండే పేరు. ఇప్పుడు అనిత గారు హోమ్ మినిస్టర్ గా, డీజీపీగా హరీష్ గుప్తా గారు వచ్చిన తర్వాత సమర్థవంతమైన పోలీసు వ్యవస్థకి శ్రీకారం చుట్టారు. నేను ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి,
నేను ఎప్పుడూ లా అండ్ ఆర్డర్ పైన రాజీ పడను. సమైక్య ఆంధ్రప్రదేశ్ నేను ముఖ్యమంత్రి అయినప్పుడు నాకు కొన్ని సమస్యలు వచ్చాయి. రాయలసీమలో ముఠా నాయకత్వం, ఒకరినొకరు చంపుకునే వాళ్ళు ఇక్కడ రాయలసీమ వాళ్ళందరూ ఉంటారు. కడప వీళ్ళందరూ ఉన్నాం ఇక్కడ. నేను కూడా రాయలసీమ వాడిని. అవునా కాదా నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఇప్పుడు ముఠాలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు హైదరాబాద్ 6 నెలలు కర్ఫ్యూ. హైదరాబాద్ నుంచి బెంగళూరు పోవాలన్నా, విజయవాడకు రావాలన్నా ఓల్డ్ సిటీకి పోవాలి. హైకోర్టు పోవాలంటే ఓల్డ్ సిటీకి పోవాలి. అలాంటి మత విద్వేషాలు ఇప్పుడే నేను అభినందిస్తున్నా. నాకు ఒక గబ్బర్ సింగ్ అనే ఒక డీసీపీ ఉండేవాడప్పుడు. పవన్ కళ్యాణ్ గారు సినిమా కూడా తీశారు ఆ గబ్బర్ సింగ్ అని పెట్టి. అంటే ఆయన క్యారెక్టర్ ని గబ్బర్ సింగ్ గా పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేశారు. ఆయన్ని పెట్టి కమ్యూనల్ వైలెన్స్ కంట్రోల్ చేశాం. తిరిగి ఎవడైనా సరే రోడ్డు మీదకొచ్చి మత విద్వేషాలు రెచ్చగొడితే అదే చివరి రోజుని నియంత్రణ చేసిన ఘనత ఆనాటి ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడు కూడా తీవ్రవాద సమస్య మీరందరూ చూశారు. నేను తీవ్రవాద సమస్యలో కూడా రాజీ పడలేదు. ప్రజలకు నష్టం కలిగించే పరిస్థితి ఎవరు చేసినా ఎప్పుడూ నేను ఉపేక్షించలేదు. దాని పర్యవసానం తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమానికి వెళ్తా ఉంటే నా మీదనే 24 క్లెయిమోర్ మైన్స్ ని బ్లాస్ట్ చేశారు. తమ్ముళ్ళు ఇక్కడ యువ కిషోరాలున్నారు. ఆ రోజు కూడా నేను భయపడలేదు. నా జీవితంలో పిరికితనం లేనే లేదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూడా అలాంటి స్ఫూర్తిని తీసుకుని ఎంతో మంది పోలీసు వ్యవస్థలో ప్రజల కోసం ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు, జూనియర్ ఆఫీసర్స్ ఉన్నారు. అలాంటి సందర్భాలు చూసుకున్నప్పుడు ఏదైనా త్యాగాలు చేస్తారంటే ఆ త్యాగాలకు మారుపేరు పోలీసు వ్యవస్థ. దానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే నేను మిత్రుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక చిన్న మాట చెప్పాం. బాబురావు ఒక చిన్న కోరిక కోరాడు. ఆ కోరిక మా ఊరికి ఆయనకు ఉద్యోగం వచ్చిన సంతోషం ఉంది కానీ ఊరి సమస్య మిగిలిపోయిందని, అవకాశం దొరకతానే నాకు ఒక మాట నా చెవులో వేశాడు. నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను, ఎలుగురాతి బండ వాళ్ళ ఊరి పేరు, తెమ్ముల బండ నుంచి ఎలుగురాతి బండ వరకు రోడ్డు కావాలని అడిగితే మా ఊరికి రోడ్డు కావాలని అడిగాడు. అడిగిన వెంటనే పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను. ఇక్కడే ఉన్నాడు. ఎంత కమిట్మెంట్ తో పనిచేస్తున్నారో ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఇమ్మీడియట్ గా 3,90,00,000 రూపాయలు అవుతుంది.